చేస్తున్నాం బగారన్నంతో దాన్ని చూపిస్తాం. హలో గాయ్స్, నేను మీ చిట్టి ఆఫీషియల్ 2.0. చాలా డేస్ తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. చెప్పాను మా బాబాయ్తో కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను బాబాయ్ అని. సో వెంటనే మా బాబాయ్ నన్ను ఫస్ట్ వీడియోది అని ఒకటే అంటున్నాడు. సో ఫైనల్లీ మా బాబాయ్ పని చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. సో మా బాబాయ్ తోమే గిన్నెలోనే ఇప్పుడు మేము రైస్ పెట్టాలి. సో అందుకోసమని మా బాబాయ్ నాకు వీడియో తీయండి అని చెప్పిండు. సో వీడియో తీస్తున్నాను మా బాబాయ్ని. చూడండి ఎంత మంచిగా గిన్నె కడుగుతున్నాడు. యాక్చువల్ ఆ పని నేను చేయాలి, బట్ వీడియో తీసేది నేనే కాబట్టి నేనే చేయలేకపోతున్నాను. మా తమ్ముడు నేను మాట్లాడుకుంటున్నాం. మా బాబాయ్ పని మా బాబాయ్ చేస్తున్నాడు. అందులో ఎన్ని పోయాలి వాటర్, రైస్ ఎంత వేయాలని నాకే అడుగుతున్నాడు. చూడండి, నాకే ఏం తెలీదు. సో ఫైనల్లీ మేమైతే అందులో 3 వేయాలా బియ్యం 2 వేయాలా అని కన్ఫ్యూజ్లో ఉన్నాం. మా పిన్ని వస్తుంది, తన కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. గాయస్, ఇదైతే పెద్ద టాస్క్ నాకు. యాక్చువల్లీ ఇట్లా బియ్యం చెరుగుతారంట, నాకు రాదు అది. నేను ట్రై చేద్దామని చూసిన, అది కాస్త మా బాబాయ్ వీడియో తీశాడు. యాక్చువల్లీ ఏమైందంటే నేను చెరుగుతుంటే బియ్యం మొత్తం కింద పడిపోయింది. సో ఫైనల్లీ మా తమ్ముడు అయితే వీడియో సరిగ్గా తీయట్లేరు. సో ఇంకా నేనే చేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఆనియన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. మా పిన్ని వేస్తుంది, నేను కలుపుతున్నాను. తను వేస్తుంది, నేను కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాం, ఆనియన్ వేసేసాం, తర్వాత పసుపు. సో గాయస్, నాకైతే వంట రాదు, మా పిన్ని చెప్తుంది, నేను చేస్తున్నాను. ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో. ఎనివే తింటారు, డోంట్ వరీ, అందరు తింటారు. బాగానే చేస్తా, చెప్పితే చేస్తాను, బట్ నాకు రాదు. సో మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఒకటే కలుపుతున్నా, ఏం కలుపుతున్నానేమో, చికెనే ఒకటే కలపడం అదే అవుతుంది. ఈ వీడియో ఏంటి ఇంతలాగా అవుతుంది అని అనుకోకండి, చూడండి. ఓకే, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా వంట రాని వాళ్ళు. సో ఫైనల్లీ వాళ్ళు ఇట్లా ట్రై చేయండి. లాస్ట్కి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కర్డ్ వేస్తారంట కదా. సో కొంచెం కర్డ్ వేసుకున్నాం మేము. ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది ఎవరు తీస్తున్నారంటే వీడియో మా తమ్ముళ్ళు వాళ్ళు తీస్తున్నారు. వీనికి క్లాస్లో ఫస్ట్ క్లాస్ అంటే వీడు బైకి వచ్చినాయంట మార్క్స్. చూపిస్తున్నాను, నాకు అక్క చూడు నేను ఎట్లా రాస్తాను ఎట్లా చేస్తాను, అది యూట్యూబ్లో పెట్టుకోని అన్నాడు. సో ఫైనల్లీ నేను తీసాను. మ్యాంగోస్ అయితే మా పిన్ని తీసుకొచ్చింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా తమ్ముళ్ళు, నేను, మా బాబాయ్, మా పిన్ని అయితే మంచిగా తిన్నాము. నాకైతే వాటితోనే కడుపు నిండిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా డేస్ తర్వాత తింటున్నాను నేను. ఆహా, ఎంత బాగున్నాయి అంటే నేను తింటుంటే మా తమ్ముడు వాళ్ళు అక్క నాకు కొంచెం ఇవి అని ఎంత నా దగ్గర నుంచి తీసుకొని మరీ వాళ్ళే తిన్నారు, అంత టేస్టీగా ఉన్నాయి. మనం మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ అయితే తీసేసుకున్నాము టీలో నుంచి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని చేసేద్దాం. నేనే చేస్తున్నా, అట్లా చేస్తుంటే మా తమ్ముడు ఉండి సర్లే అక్క నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్యు అని అన్నాడు. సో ఫైనల్లీ వాడే వీడియో తీసినాడు, వచ్చి చూపిస్తుండే నాకు ఎట్లా తీసినా చూడు అని. సర్లేరా బాగానే తీసావు, ఇక్కడ చూడు నా వంట తీయు అని నేను చెప్పిన. దీంతోపాటు మా బాబాయ్ లివర్ కూడా తెచ్చాడు. సో దానికి కూడా మళ్ళీ వీడియో తీస్తాము. సారీ గైస్, అది మ్యాగ్నేట్ చేయడం నాకు అంత రాదు. సో డైరెక్ట్గా ఇది వీడియో తీసుకున్నాం. ఈ మధ్యలో పవర్ ఆఫ్ అయిపోయింది. సో ఇంకా లైట్ పెట్టి టార్చర్ పెట్టి అన్నీ చేస్తున్నాం. ఒక సైడ్ లివర్ కర్రీ, ఇంకొక సైడ్ ఏమో చికెన్ కర్రీ. సో అట్లా మాకు చాలా ఇబ్బంది అయింది. సో ఇంక ఇంట్లో ఎవరు లేరు కదా, మా తమ్ముడు వాళ్ళు చిన్నోళ్ళే, వాళ్ళకి చెప్పుకుంటూ నేను చేస్తున్నా. సో అట్లా కొంచెం లాగ్ అయింది అనుకోండి అంతా. సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. లివర్ కర్రీ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి లివర్ కర్రీ ఎట్లుందో ఇప్పుడు. ఇది కొంచెం ఉడికింది. దీంట్లో ఇప్పుడు పసుపు వేయాలంట. మా పిన్నికి అడిగిన నెక్స్ట్ ఏం వేస్తారు పిన్ని అంటే, పసుపు అక్కడే ఉందిరా పసుపు వేయాలి అని చెప్పింది. అవునా, ఓకే ఎంత వేయాలని కూడా అడిగిన నేను, ఎందుకంటే నాకు రాదు కదా. సో అందుకోసమే అడిగి మరి పసుపు వేసినాను. తర్వాత కలుపుకోవాలంట మంచిగా. కలిపినాను చూడండి. ఏంటి ఈ పిల్లకు వంట కూడా రాదా అని అనుకుంటున్నారా, నిజంగా నాకు రాదు. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి బ్యాక్ సైడు చాలా పీస్ఫుల్గా ఉందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను వీడియో తీస్తుంటే ఓవర్ యాక్షన్కి మా బాబాయ్ చూడండి ఎట్లా చేస్తున్నాడు, కావాలని మీసం తిప్పుతున్నాడు వీడియోలో పడాలని. ఇదేమో మా తమ్ముడు అక్క నువ్వు డ్యాన్స్ అయ్యి అక్క అని అన్నాడు.
నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. వచ్చు, ఏం రాదు కానీ బిల్డప్ కోసం అట్లా చేశాను అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికి మా అక్క వచ్చింది, అందుకే ఈరోజు చికెన్ బాగా చేసుకుంటాం. చిట్టి ఆఫీషియల్ 2.2 చిట్టి ఆఫీషియల్ 2.0 సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయింది అండ్ బగారా కూడా కంప్లీట్ అయింది. సో లివర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆనియన్, ఇంకా మా బాబాయ్ అయితే తినడానికి రెడీగా ఉన్నాడు, పిలుస్తున్నాడు మా అందరినీ. ఇది ఫైనల్ ఎపిసోడ్ అనుకోండి. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ తెలుసు కదా మీ అందరికీ, 2 అబ్బాయిలు ఉన్న దగ్గర కంపల్సరీ ఇలాంటి ఒక ఎపిసోడ్ ఉంటుందని. సో ఫైనల్లీ దీంతో వాళ్ళు ఎండ్ చేశారనమాట. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై